Three unbiased coins are tossed. What is the probability of getting at more two heads? ఒకే రకమైన మూడు నాణ్యాలను పైకి ఎగరవేసినప్పుడు గరిష్టంగా గరిష్టంగా రెండు బొమ్మలు హెడ్స్ రావడానికి సంభావ్యత అన్నాడు. చూడండి ఒకసారి ఇక్కడ గరిష్టంగా అంటే మోర్, గరిష్టంగా అంటే ఏంటి చూడండి ఒకసారి. గరిష్టంగా అంటే ఇక్కడ హెడ్స్ రావాలి, గరిష్టంగా హెడ్స్ బొమ్మలు అంటే 0 ఉండొచ్చు, హెడ్స్ 1 2 ఇవన్నీ కూడా హెడ్స్ ఉండొచ్చు. సో కాబట్టి నెంబర్ ఆఫ్ ఈ ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు చూడండి 0 హెడ్స్ ఉండొచ్చు అంటే 3 టైల్స్ టీటీటీ పడవచ్చు, ఒక టీ 2 హెడ్లు పడవచ్చు. ఎందుకని గరిష్టంగా 2 హెడ్లు ఒక జీరో హెడ్ 0 ఉండొచ్చు, హెడ్ 1 హెడ్ ఉండొచ్చు, 2 హెడ్స్ ఉండొచ్చు. తర్వాత టీటీహెచ్, తర్వాత టీహెచ్టి, తర్వాత హెచ్హెచ్టి, తర్వాత హెచ్టిటి. ఓకే 1 2 3 4 5 6. ఇంకోటి తర్వాత చూడండి టీతో స్టార్ట్ అవుతామో లేకపోతే హెచ్తో స్టార్ట్ అవుతాం, హెచ్టిహెచ్. చూడండి మొత్తం ఎన్ని వచ్చినాయో ఇక్కడ మనకు మొత్తం 1 2 3 4 5 6 7. సో మనకి 7 అవకాశాలు ఉన్నాయి. నెంబర్ ఆఫ్ ఈ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎస్ అంటే మనకు తెలిసిందే. నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు కాయిన్కి 2 సైడ్స్ ఉంటాయి, టు ది పవర్ ఆఫ్ 3 కాయిన్స్ కాబట్టి నెంబర్ ఆఫ్ ఎస్ ఈజ్ ఈక్వల్ టు 8. కాబట్టి ప్రాబబిలిటీ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఈ డివైడెడ్ బై నెంబర్ ఆఫ్ ఎస్ అంటే 7 డివైడెడ్ బై 8. సో ఆన్సర్ ఈజ్ 7 డివైడెడ్ బై 8.